హాయ్ హలో అందరికీ నమస్కారం. స్టార్ వాల్యూ లేకపోయినా కూడా ఒక మంచి కాన్సెప్ట్తో మంచి టేకింగ్తో ఇన్ఫ్యాక్ట్ మనందరం రిలేట్ అయ్యే కాన్సెప్ట్తో వస్తే ఆ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే వచ్చారు. అండ్ ఇంకొకసారి మీరు అలాంటి విషయాన్ని ప్రూవ్ చేయడానికి రెడీ అయిపోవాలి. October 22 రోజున మధురా వైన్స్ అనే ఒక సరికొత్త సినిమా మన ముందుకు రాబోతోంది కాబట్టి సో ట్రైలర్ చూసిన వాళ్ళకి సాంగ్స్ చూసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఏమై ఉంటుందో లైట్గా తెలిసే ఉంటుంది. బట్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దీని గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి మూవీ టీమ్ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్లీ హీరో సన్నీ నవీన్, హాయ్. అండ్ ఈ మూవీతో డైరెక్టర్గా వెండి తెరకి పరిచయం అవుతున్నారు జై కిషోర్ గారు, హలో అండి. అండ్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సమ్మోహిత్ గారు, ఎలా ఉన్నారు? ముగ్గురికి కూడా వెల్కమ్. సో మధురా వైన్స్ చాలామంది కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ రైట్ క్వశ్చన్ జై కిషోర్ గారు, డైరెక్టర్గా ఈ పాయింట్ ఎంచుకున్నప్పుడు మధురా వైన్స్ అని టైటిల్ పెట్టినప్పుడు మగవాళ్ళు అబ్బాయిలు యూత్ వచ్చేస్తారు థియేటర్కి, అందులో డౌటే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ ఉంది ఈ సినిమాలో, వాళ్ళు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది బేసిక్గా ఇది కంటెంట్ అంతా కూడాను ఫ్యామిలీ కంటెంటేనండి. పేరుకి మధురా వైన్స్ అని చెప్పేసి నాకు మొదట టైటిల్ పెట్టినప్పుడు డౌట్ ఉండేది, కానీ యూత్ ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా టాక్ అలాగా బయటికి స్ప్రెడ్ అవడంతో అది ఫ్యామిలీస్ కూడా రీచ్ అవుద్ది అనేది ఆ కాన్ఫిడెన్స్ మీద పెట్టానమాట మధురా వైన్స్. ఇది బేసిక్గా ఫ్యామిలీ డ్రామానే, యూత్ కంటెంట్తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి సినిమా. ఎన్నో వైన్ షాపులు ఉండగా మధురా వైన్స్ ఎందుకు టైటిల్ అయింది? మందు మధురం అయిందని తాగిన వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు కాబట్టి నాకెందుకో మీకు మధురా వైన్స్కి ఏదో అవినాభావ సంబంధం అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. ఏదో ఉంటుందిలేండి, ఏమో అలా వైన్స్ అంటే కొంచెం ఏదో ఉంటుంది కదండి అవినాభావ సంబంధం, అంతే అంతవరకే, అంతకు మించి ఇంకేం లేదు. మధురా అని కానీ ఈ చాప్టర్ అని లేదు. కానీ నిజంగా వైన్ షాప్స్కే ఎంత మంచి మంచి పేర్లు ఉంటాయో, దేవుళ్ళ పేర్లు, అమ్మవారి పేర్లు, ఇలా మధురమైన పేర్లు కదా. అవును. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఐ క్యాచీగా యూనో మధురా వైన్స్ అని టైటిల్ వినగానే ఏంటిది అని ఒకసారి క్లిక్ చేసి ట్రైలర్ చూద్దాము అన్న క్యూరియాసిటీ డెవలప్ చేసే విధంగా టైటిల్ మాత్రం ఉందండి డెఫినెట్గా. సో ట్రైలర్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది, అక్కడ మధురా వైన్స్ బోర్డు ఉంది, ఆ వైన్ షాప్ ఓనర్ ఉన్నారు సమ్మోహిత్ గారు. సో కథలోనే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్, దీని గురించి ఏం చెప్తారు అసలు? సింపుల్ చూడాలా, చూడడం అని కాదు, కొంచెం కూర్చోవడం, అటు స్ట్రైట్ కూర్చోండి. యా యా నౌ జస్ట్ క్యాజువల్గా చెప్పండి. యా మనం మరీ ఇలా తిరిగిపోయే కొద్దీ రెడీ కంటిన్యూ. యా మీరు అది టైటిల్ గురించి చెప్పచ్చు. మధురా వైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు సినిమాలో? ఓకే, మధురా వైన్స్ ఎందుకు చూడాలి అన్నట్లు అంటున్నారా? కాదు, మధురా వైన్స్ అనే షాప్ కానీ ఆర్ వాట్ ఎవర్, మధురా వైన్స్ అనేది ఎందుకు పెట్టారో అది సినిమాలో ఇంపార్టెన్స్ ఏంటి అని. సినిమాలో ఇంపార్టెన్స్ అంటే బేసిక్గా సినిమా మొత్తం వైన్ షాప్ చుట్టూ తిరుగుతుంది. ఆ పేరు ఏదైతే ఉందో మధురా వైన్స్ అనేది, ఆ వైన్స్ అనేది వీళ్ళందరికీ ఎలా ఇంటర్లింక్ అయ్యింది, అసలు సంబంధం లేని వ్యక్తులందరూ కలుస్తారు అక్కడ. బేసిక్గా వైన్ షాపులకి అందరూ ఎవరెవరో వస్తుంటారు, ఫ్రెండ్స్ అయిపోతుంటారు. అలాగే ఇందులోనే ఇంటర్నల్ క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఆ వైన్ షాప్ చుట్టూ తిరుగుతుంటారు. సో అలాగా ఆ స్టోరీ రన్ అవుతుంది, వాళ్ళు ఎలా కలుస్తారు ఏంటి అన్సన్ అనే దాన్ని మేజర్ లొకేషన్ సినిమా మొత్తం వైన్ చుట్టే తిరుగుతుంటుంది. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సంబంధం లేని వ్యక్తులందరూ అందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఏంటి ఆన్సర్ అనేది. బేసిక్గా బయట ఫ్రెండ్స్ అయినా కాకపోయినా గ్లాస్ మేట్స్ అంటే ఇంకా ఆటోమేటిక్గా ఫ్రెండ్సే. అవును, అంతేనా? సన్నీ నవీన్, మీకు జై కిషోర్ గారు నాకు తెలిసి చాలా కాలంగా తెలుసు, అండ్ మీరిద్దరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. సో మీరు షార్ట్ ఫిల్మ్ మేట్స్ అయినా గ్లాస్ మేట్స్ కూడానా? లేదు, నన్ను క్లాస్మేట్ చేసుకోలేదన్న, ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్, అలా ఏం లేదు. మూవీ కంటే ముందు ఒక 3-4 లైక్ ఆల్మోస్ట్ ఇప్పటికైతే నాకు తెలిసి ఒక 4 years నుంచి తెలుసు అన్న. మేము కలిసి ఓన్లీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో చాలా పెద్ద వైరల్ అయింది, 15 Days of Love. ఆ తర్వాత ఇద్దరికి ఒక అంటే ఇద్దరం ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే ఆ టైంలో అంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసేసి ఉన్నాం అప్పటికే. సో ఇంకొక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ అవర్ లాస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే, అది మేము డిసైడ్ అవ్వడం ఒక ఎత్తు అయితే
కెరియర్ డెఫినెట్లీ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ అస్ అన్నట్టు అది మాకు లాస్ట్ ఇంకా అంటే దాటిన తర్వాత ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఐ థింక్ యూ ఆర్ రెడీ టు మేక్ అ ఫీచర్ ఫిలిం అన్న ఒక పాయింట్కి వచ్చేసాం అనమాట. సో అన్ని రకాలుగా కుదిరి మళ్ళీ మూవీ చేయడం జరిగింది. సో అది మా డెబ్యూ మూవీ. సో వెరీ హ్యాపీ. వండర్ఫుల్. అండ్ జయకిషోర్ గారు, మీరు 15 Days of Love చేస్తున్నప్పుడే అనుకున్నారా నేను ఫీచర్ ఫిల్మ్ చేస్తే సన్నీతోనే చేయాలి అని? యూజువల్గా షార్ట్ ఫిల్మ్స్ వరకు కలిసి చేసిన ఫీచర్ ఫిల్మ్ అనగానే ఓకే కొంచెం నోటెడ్ ఫేస్ ఉన్న హీరోతో వస్తే బాగుండు అని ఏ డెబ్యూ డైరెక్టర్కైనా ఆశ ఉంటుంది. సో మీరు అలాంటి ట్రయల్స్ చేశారా లేదా అసలు ఎలా జరిగింది? అసలు 15 Days of Love మేము ఫస్ట్ ప్రీమియర్ వేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మేము డిసైడ్ అవ్వలేదు, సినిమా అనేది ఎవరు ఛాన్స్ ఇవ్వాలి కదా, మన దగ్గర కథలు ఉంటే ప్రొడ్యూసర్ రావాలి కదా. అందరూ మీరు సినిమా చేయాలని అంటే ఓకే ఇది బాగా వర్కౌట్ అయినట్లు ఉంది, ఇదే టైంతో సినిమా చేద్దాం అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్ వచ్చారు ఒక అతను, రాజేష్ కొండేపు 15 Days of Love చూసి అతను వచ్చి సినిమా చేద్దాం అని అన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. కొంచెం నోన్ ఫేసులతో వెళ్దాం, కొంచెం 1-2 సినిమాలు చేసిన హీరోలతో వెళ్తే బాగుంటుంది కదా, అది లేదా సన్నీ నవీన్ అయితే బాగుంటుంది, సన్నీనే ఊహించుకుని రాస్తానని ఇంక మైండ్లో మనోడే ఉన్నాడు. సో అదే బెస్ట్ అని చెప్పేసి చేస్తే వాళ్ళు ఎప్పుడు దాని మీద అబ్జెక్షన్ చేయలేదు. అంటే వాళ్ళు బిజినెస్ పరంగా అదొక మనకి సజెస్ట్ చేశారు కానీ మనం తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కథలో ఎవరు కూడా నోటీస్ చేసేలాగా ఉండకూడదు అనేది నేను పేపర్ మీద పెన్ పెట్టినప్పటి నుంచి అనుకున్నదే. అంటే ఇప్పుడు ఉన్నారు చాలా సీనియర్ ఆర్టిస్టులు, తనిఖీల్ బర్నీ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే ఇతను తనిఖీల్ బర్నీ అని నోటీస్ చేయకూడదు, ఈ కొత్త ఎవరు చేశాడు అని అన్నట్లుగా ఫ్రెష్గా ఉండాలి సినిమా అనేది. అందరూ కొత్త వాళ్ళనే తీసుకుని ఎక్కడ ఎవరు కూడాను ఎవ్వరు లేరు అసలు. ఇంకా టెక్నికల్ టీం అంతా కూడాను 15 Days of Love అదే టీం అనమాట. సో ఎక్కడ మీతో పాటు నడిచిన వాళ్ళని వదిలిపెట్టలేదు, అదైతే తెలుస్తుంది. ఐ థింక్ సమ్మోహిత్ గారు కూడా ముందు నుంచి పరిచయమా? సమ్మోహిత్ ముందు నుంచి పరిచయం కాదండి, మనోడిది ఒక డబ్ స్మాష్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ చేశాడు కానీ ఒక డబ్ స్మాష్ ఉంటుంది మనోడిది. డబ్ స్మాష్ చూసి అది అంటే అప్పటికి చెయ్యాలని నా ఉద్దేశం కాదు, అది పేరు అనమాట. తను తన వైఫ్ అది చేశారు, అది నాకు చాలా బాగా అనిపించింది ఆ సాంగ్. అది ఒక తమిళ సాంగ్ చేశారనమాట. అప్పుడు మనం స్ట్రైక్ అయ్యి ఉన్నాడు ఈ సినిమా. దీని గురించి చాలా మందిని ఎత్తుతున్నాం కానీ ఒక ఫ్రెండ్ నుంచి మనోడు సజెస్ట్ చేస్తే కరెక్ట్గా చిన్న ఆడిషన్ తీసుకున్నాం, కరెక్ట్గా సెట్ అయ్యాడు. ఇంకా అక్కడ నుంచి అప్పుడే నాకు పరిచయం, ముందు పరిచయం లేదు. ఆయన అచ్చం మలయాళీ యాక్టర్ లాగే చాలా మంది. ఇందాక వచ్చే ముందు కూడా ఒక బ్యాగ్ వేసుకుని ఉన్నాడు అనమాట. సో ఇది కూడా వేసుకో, ఇది బాగుంది అని అంటే ఖచ్చితంగా మలయాళం ఇండస్ట్రీ అనుకుంటున్నాను అని చెప్పండి. మీరు సేమ్ అదే పాయింట్ ఈ మధ్య అంటే చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు చాలా మంది ఇలానే చెప్పారు. లైక్ అంటే అది ఆబ్వియస్ గా ప్లస్ అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? ప్లస్ నాకు మలయాళం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మోహన్ లాల్ గారి ఫీచర్స్ ఉంటాయి, చాలా ఇష్టం. అందుకే కొంచెం వెయిట్ కూడా పుట్ ఇంకా రిజెంబ్లెన్స్ తెచ్చుకుందాము అని. లేదు యాక్చువల్గా నేను మూవీ చేసినప్పుడు నేను 27 అంతే. ఓకే, కానీ చేసిన ఏజ్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా. అంటే ఎందుకు అలా తీసుకున్నాను అంటే ఆ క్యారెక్టర్ చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది. అంటే చిన్నప్పుడు అంటే బాగా ఇందులో పెళ్ళి అయిపోతుంది 20 ఇలా అనిసాను అనమాట. కొంచెం బాగా రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్ క్యారెక్టర్ లాగా అనిపించాలి, ఏజ్ ఎక్కువ ఉండకూడదు. మనలాంటి వాడే ఇంకో వెర్షన్లో మాట్లాడితే అది మనకు నచ్చదు. అది ఈ అబ్బాయి అయితే కరెక్ట్ సెట్ అవుతాడు అని చెప్పి తీసుకున్నాం, కరెక్ట్ సెట్ అయ్యాడు. మనోడు అసలు చాలా సినిమాలో మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. యాక్చువల్లీ ట్రైలర్లో కూడా అర్థమవుతోంది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఎలా ఉంటుంది అసలు మీ క్యారెక్టర్ ఏంటి? నేను వైన్ షాప్ ఓనర్ని, కానీ నాకు తాగే వాళ్ళంటే ఇష్టం ఉండదు. తాగకూడదని క్లాస్ పీక్తా ఉంటాను. ఎంత కాంట్రాడిక్షన్. మరి అప్పుడు వైన్ షాప్ ఎందుకు పెట్టారండి? అది మీరు సినిమా చూడాలి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది 100%. అంటే ఇప్పుడు వైన్ షాప్ ఓనర్ తాగద్దని ఎలా చెప్తాడు? వాడి బిజినెస్ వాడికి పోతుంది కదా. కానీ అది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. కొంచెం బాగా వాల్యూస్ ఉన్న మనిషి, ఒక వాల్యూస్ ఉన్న మనిషి వాడి రూల్స్ తోనే వైన్ షాప్ నడుపుదాం అనుకుంటాడు. ఇలా ఒక ఇప్పుడు సింపుల్గా మనకి ఏపీలోని వైన్స్ కొన్ని రూల్స్ ఎలా ఉన్నాయో అలా మనోడికి కొన్ని రూల్స్ ఉన్నాయి మన వైన్ షాప్. పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది. లైన్లో నుంచోవడం. ఇంకా మీకు ఒకటి చెప్తాను, మీరు తాగడానికి వచ్చారనుకోండి, మీతో పాటు ఒకటి తాగనోడు రావాలి.
నా వైన్ షాప్కి. సో వీటి లాగి పడిపోతే తీసుకెళ్తాను, అదో రూల్ అనమాట. అలాంటి రూల్స్ అన్ని పెట్టుకొని వైన్ షాప్ నడుపుతూ ఉంటాడు. కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఉన్న వైన్ షాప్ ఓనర్ అనమాట. బట్ యాక్చువల్లీ క్యారెక్టర్కి అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారని ఆల్రెడీ తెలుస్తోంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. డెఫినెట్గా ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్న వైన్ షాప్ ఓనర్ని మీరు ఎప్పుడైనా నిజంగా చూసారా? లేదు, నిజంగా చూడలేదు. కానీ ఇప్పుడు అలాగ ఒక క్యారెక్టర్ అలా రాయాలనిపించడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంటే ఒకటి ఇష్టం లేనివాడు ఏదైనా పని చేశాడంటే దానికి తగ్గట్టుగా అవన్నీ మలుచుకుంటాడు. అంటే నా ఉద్దేశం వైన్ షాప్ ఓనర్లు అందరూ తాగుతారని కాదు, డెఫినెట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు యునో అది కూడా ఉన్నారు. బట్ యునో ఇంత ప్రిన్సిపల్స్ అండ్ ఇంత రూల్స్ అనేది యూజువల్ గా ఎక్స్పెక్ట్ చేయం కదా. దట్స్ వాట్. యా, అంటే ఇప్పుడు ఎవడైనా వాడు తాగలేదు, వైన్ షాప్ ఓనర్ అయ్యి ఉండొచ్చు, అతను తాగలేదు అని అంటే అతని పర్సనల్ ఇదేది. కానీ వస్తున్న వాళ్ళకి కూడా ఏదో క్లాస్ పీకడం, ఏదో చెప్పడం, ఏదో మార్చడానికి చూస్తున్నాను. అంటే అంత దాని మీద డబ్బులు సంపాదించాలి, దాని మీద ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలని కాకుండా కొంచెం ఎథిక్స్ పరంగా కొంచెం వాల్యూస్ ఇచ్చేయాలి అని చెప్పే అలాగే ఒకటి రాస్తే ఎలా ఉంటుందని చెప్పి రాసిందనమాట ఆ క్యారెక్టర్. నిజంగా ఉంటారు, తాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వైన్, కానీ వాళ్ళ బిజినెస్ పరంగా అది వెళ్తుంటారు. కానీ ఈ క్యారెక్టర్ ఒకటి రాస్తే అలా ఎలా ఉంటుంది. ఇప్పుడు నేనేదో ఒకటి చేస్తున్నాను, ఏదో బిజినెస్ చేస్తున్నప్పుడు నువ్వెందుకురా ఇవి నా దగ్గరకు వచ్చి కొంటున్నావు అని అడిగినోడికి ఎవడైనా అవతలోడు చూసే రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అలాగే రాస్తే ఎలా ఉంటుంది, దానికి ఆపోజిట్ దీంట్లో ఒకడు ఆల్కహాల్ దీనికుంటే ఎలా ఉంటుంది, అది ఎలా ఫన్ ఇది అవుతుంటుంది. వాడి ఇంటెన్షన్స్ ఏంటి, వీడి ఇంటెన్షన్స్ ఏంటి, అలా రాయాలనిపించి అలా పుట్టింది ముద్ర వైన్స్. బట్ హీరో క్యారెక్టరైజేషన్ ఒక తాగుబోతు హీరో అనడానికి లేదండి. అది తాగడానికి తాగుతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా అందరూ రోజును తాగుతుంటారు, కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే. కానీ తాగేసి ఎవడో ఎక్కడ పడిపోడు. ఇప్పుడు ఆడు తాగుపోతాడు, ఈడు తాగుపోతాడే, ఇద్దరు తాగుపోతాడే. కానీ వీడికి మనం చిన్న కన్సెక్షన్ ఇస్తాం. ఈ రోజుల్లో చల్తా ఏముందిలే, తాగుతున్నారు కదా అందరూ అని అన్నారు. అలాగే జనరల్గా తాగే క్యారెక్టరే. ఇప్పుడు చాలామంది మన ఫ్రెండ్స్లో కూడా చూసే ఉంటాం, రోజు సరదాగా చిల్లుగా ఒక బీర్ తాగుతుంటాడు, మామూలు. దాన్ని మనం పట్టించుకోవడం ఏంటి, ఎందుకంటే వాడి నుంచి మనకు డిస్టర్బెన్స్ లేదు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసినోడితో మనకి బాగా ఇబ్బంది అయిపోతుంటుంది. వాడినే నోటీస్ చేసి పాయింట్ చేసి గుచ్చుతుంటాం. నేను అలా కాదు అనిసనే వాడి ఇంటెన్షన్ పరంగా వాడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, వాడికి ఒక స్టైల్ ఉంటుంది అండి ఆ క్యారెక్టర్. ఆడు నిజంగా సినిమా చూసే కదా ఒక ఆల్కహాల్లా పనిచేస్తుంది బయటకు వచ్చినోడికి. ఆడు ఇచ్చిన టెంపో కానీ దాని గురించి చెప్పి ఇక ఇందులో ట్రైలర్లు కూడా డైలాగ్ ఒకటి ఉంటుంది, మనుషులు చేసిన తప్పుకి మందుని బయట చేయకండి, అది మంచి అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ డైలాగ్. ఐ విల్ కమ్ టు దట్ లేటర్. సో సన్నీ నవీన్, ఓవరాల్గా హీరోగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా మొత్తాన్ని క్యారీ చేయడం. నో సోషల్ రెస్పాన్సిబుల్, బట్ అట్ ద సేమ్ టైం షార్ట్ ఫిల్మ్ వేరు, ఒక ఫీచర్ ఫిల్మ్ని రెస్పాన్సిబుల్గా క్యారీ చేయడం వేరు. ఓవరాల్గా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎంత ప్రెషర్ అనిపించిందా, టఫ్ అనిపించిందా? హౌ ఆర్ యూ ప్రిపేర్డ్? మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కూడా ఇన్సెప్షన్ ఆఫ్ ద ప్రాజెక్టే ఉంటుందండి. అంటే ఇనీషియల్గా ఫస్ట్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు, లైక్ నాకు టైటిల్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే మనసులో చిన్న హోప్ ఏముండిందంటే, విష్ ఏముండే అంటే జస్టిఫికేషన్ ఉండాలి ఈ టైటిల్కి. టైటిల్ చెప్పిన ఒక 2 monthsకి నాకు కథ చెప్పారనమాట. యా, సో టైటిల్ అనుకున్న తర్వాత నాకు స్టోరీ చెప్తున్నప్పుడు ఎక్కడో మనకి లోపల అనిపిస్తుంటుంది, క్యాచీ టైటిల్ డెఫినెట్గా అటెన్షన్ అదైతే ఖచ్చితంగా వస్తుంది. విష్ వి కుడ్ జస్టిఫై ద టైటిల్ అనేది ఒక చిన్న అనిపించింది, అది జరిగితే బాగుండి అనిపించింది. ఫస్ట్ 30 minutesలోనే ఐ వాజ్ లైక్, అంటే చాలా హ్యాపీ ఉన్నప్పుడు నవ్వుతూనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట. ఇట్స్ నాట్ క్రయింగ్, అది టీయర్స్ కాదు, బట్ అదొకటి ఉంటుంది అనమాట, అదొక జోన్, అదొక హై. అది దట్ వాజ్ మీ త్రూ అవుట్ ద నరేషన్ అనమాట అది విన్నప్పుడు. అంటే ఐ గెస్ ఎనీ యాక్టర్, ఎనీ ఆర్టిస్ట్, వాళ్ళకి ఆ చిన్న ఎగ్జైటింగ్ పాయింట్ లేకపోతే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే డెఫినెట్గా ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా దాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రతి మూవీలో మనకి ఇప్పుడు పలానా క్యారెక్టర్ ఆల్కహాలిక్ అని చెప్పినప్పుడు ఇదర్ మెలో డ్రామాటిక్గా చేస్తారు, లేదా అస్సలు చేయరు, సరిగ్గా చేయరు అనమాట. దిస్ ఇస్ నాట్ హౌ, అంటే మా ఫ్రెండ్స్ అయితే ఇట్లా తాగరు, ఇది కాదు అసలు, దిస్ ఇస్ యాక్టింగ్ అనేది తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ.
సి ఇప్పుడు 1 or 2 scenes అని అంటే వీ కెన్ డూ ఇట్ అండ్ గెట్ అవే విత్ ఇట్, వెళ్ళిపోవచ్చు అంటే ఓకే మేనేజ్ చేసేసినాం అయిపోయింది అనిపిస్తుంది. కానీ బట్ త్రూ అవుట్ ఏదైతే ఉందో మూవీలో జర్నీ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ది, దట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే ఎనీ యాక్షన్ దట్ యూ డూ ఇట్ షుడ్ నాట్ బి రిపిటేటివ్. జనాలకి ఏంటంటే చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టేసినాడు కదా అని అనిపించకూడదు. ఏముంది ఇప్పుడు తాగితే వీడు ఇదే చేస్తాడు. సో అది ఇట్స్ అ వెరీ డేంజర్ జోన్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ సీన్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అంటే దిస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నట్లుగా. అండ్ యాజ్ అ లీడ్ నాట్ ఈవెన్ ఐ ఫీల్ ఐ వుడ్ అంటే నేనైతే ఐ వుడ్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ లీడ్ అనమాట. ఎందుకంటే ఐఎమ్ లీడింగ్ ద స్టోరీ అనే సెన్స్లో ఐ లీడ్ ద స్టోరీ. దట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. హీరోకి ఎక్కడో అక్కడ కాస్త కన్సెషన్ ఉంటుంది, ఎక్కడో లైక్ యూ కెన్ డాన్స్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇందులో ఏంటంటే లీడ్ చేస్తున్నప్పుడు స్టోరీలో మనము దాన్ని దాటి పక్కకి వెళ్ళిపోకూడదు. స్టోరీనే నడిపించాలి. నువ్వు ఏది చేసినా, ఒక అడుగు వేసినా, ఒక చిన్న మాట మాట్లాడినా కూడా స్టోరీని డ్రైవ్ చేస్తున్నట్టే ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ నో ఇఫ్ ఐ డిడ్ ఇట్, అది అది ఆయన చెప్పాలి, రేపు ఆడియన్స్ చెప్పాలి. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్, బట్ ఇట్ వాజ్ నాట్ సో ఛాలెంజింగ్ బికాస్ ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ. మనల్ని ఎగ్జైట్ చేస్తే ఐ గెస్ మనం వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. సో అట్లా. సో సమోహిత్ గారు, ట్రైలర్ చూస్తుంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది, క్యారెక్టర్కో సిచ్యువేషన్కో ఏదో ఒక దానికి. అలా మీరు దేనికి కనెక్ట్ అయ్యారు? నేను అంటే నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా సినిమాలో. అవును. నా క్యారెక్టర్ కాకుండా వాళ్ళ స్టోరీ నేను అంటే షూటింగ్లో చూశాను, అట్ ద సేమ్ టైం మూవీ మొత్తం నేను చూశాను. వాళ్ళ స్టోరీ చాలా యూత్ఫుల్గా, చాలా ఒక రకంగా ఉంటుంది. నా స్టోరీ వచ్చి ఒక రెస్పాన్సిబుల్ వేలో ఇలా ఉంటుంది. అండ్ ఎమోషనల్గా కూడా చాలా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ట్రైలర్లో ఆబ్వియస్లీ సన్నీ లాస్ట్లో చెప్పిన డైలాగ్ అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నాకే చెప్పినా అది క్యారెక్టర్కి చెప్పాడు కాబట్టి కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు మనుషులు చేసే తప్పులకి అంటే ఒకటి ఏంటంటే హీరో అలా అలా కన్విన్స్ అవ్వాల్సిందే. అలా ఎలా చెప్పేస్తావు నువ్వు? కాదు అంటే ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్ కానీ బయట ఆ క్యారెక్టర్ కాదు కదా. అందుకనే నేను సమోహిత్ గారిని అడుగుతున్నా. సమోహిత్ని అడిగితే మాత్రం సన్నీయే కరెక్ట్ అంటాను నేను. అంటే క్యారెక్టర్ అజయ్ కరెక్ట్ అంటాను. ఓకే, అజయ్ కరెక్ట్ అండి. బట్ జయకిషోర్ గారు, నిజంగా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, సెన్సిబుల్ టాపిక్. ఇప్పుడు మీరు మధురా వైన్స్ అని టైటిల్ పెట్టారు, హీరోను ఒక ఆల్కహాలిక్ చేశారు. సో ఇది మందు తాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా? తాగమని, ఇది మంచిదే, ఇది పర్లేదు, మనం చేసే తప్పులు దాని మీద తొయ్యొద్దు, అది వేరు ఇది వేరు అని చెప్తున్నారా? వాట్ డూ యూ వాంట్ టు సే? మందు తాగడాన్ని ఎంకరేజ్ చేయడం దీని ఉద్దేశం కాదు. దీనికి ఒక మెసేజ్ ఉంది. కానీ మనం ఇప్పుడు సింపుల్గా మన ఏరియాలో ఎక్కడో వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని మనకి తెలిసిన ఎక్కడో సబ్ కాన్షియస్లో ఎక్కడో అనిపిస్తుంది. ఎవడికో ఒకటి కనిపిస్తుంది, వందలోనో ఒకటి కనిపించదు, తాగనోడో ఎవడో ఉంటాడు. కానీ దాని మీద పాయింట్ రీచ్ చేయడు. అలాంటి ఇది విషయాలు చెప్పాలనిసని దాని తలకి ఇది అనమాట. ఇప్పుడు అది మీకు ఎలా చెప్పాలి? మీ సినిమా చూడాలి యాక్చువల్గా. ఆ క్వశ్చన్ కి సినిమా చూడాలని చెప్పడమే ఆన్సర్. దాన్ని సమర్థించడం అని కాదు, అది ఎంకరేజ్ చేయాలని. కానీ అందరూ కూడాను కొన్ని కామెంట్స్, నేను మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో నేను కామెంట్స్లో చూసాను. ఆ ఉద్దేశం అది కాదు. అంటే ఏమైపోతుందంటే కొన్ని సినిమాల్లో, ఇది ప్రమోషనల్ సినిమా కాదండి, కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, కొంతమంది కనెక్ట్ అవ్వడం కోసం లేదా ఒక కమర్షియల్ కాన్సెప్ట్స్ కోసం కొన్ని చెప్పేసి లాస్ట్లో ఏదో నామకే వాస్తే ఒక మెసేజ్ లాగా ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకని చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఆ నెగటివ్దే మైండ్లోకి వెళ్ళిపోతుందన్న భయం ఉంటుంది కదా. సో దట్స్ వై ఆ టైటిల్ నుంచి ఇదంతా పెట్టడం వెనుక రీజన్ ఏంటి, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అన్నది తెలుసుకోవాలని. మనం మధురా వైన్స్తోనైతే ఎవరికైనా మెసేజ్లు ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు తీసుకుంటే మనకి ఏమైతే అబ్జెక్షన్. నేను యాక్చువల్గా అదే పాయింట్ చెప్దాం అనుకున్నా. అంటే కామెంట్స్లో చాలామంది చాలా బ్రూటల్ వేలో కామెంట్ చేశారు కొంతమంది. ఎలా అంటే
ఇదొక్కటే మిగిలిపోయింది అన్నట్లు మీరు దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. వాడేమో సమర్థించుకుంటున్నాడు క్యారెక్టర్, అంటే సమర్థించడం ఇన్ ద సెన్స్ ఆల్కహాల్ని డిఫెండ్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ సపోర్టింగ్, ఈజ్ డిఫెండింగ్ ఆల్కహాల్. మీరు ఇంకా చెప్పండి, ఇంకా తాగమని చెప్పి ఇంకా ఇదొక్కటే మిగిలింది అన్నట్లు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళకి ఆ థాట్ రావడంలో తప్పలేదు. ఎనీ ఒపీనియన్ ఈజ్ వెల్కమ్. ట్రైలర్ చూసి ఇచ్చేసినా సరే ఏంటనే సినిమా చూడాలి కదా, సినిమా చూడాలి. ఒక 100 డైలాగ్స్లో ఒకటి పెట్టాం, అది ఏంటి ఈ అజయ్ అనే క్యారెక్టర్ ఇలా ఉంటుందని అని చెప్పాం. దానికి ముందు సొమ్ము అయితే పెద్ద డైలాగ్ చెప్తాడు, అది ఎవరు ఓ మంచోడు ఉన్నాడు కదా అజయ్ అనేవాడు, ఏదో ఇంకోటి ఉన్నాడు కదా, ఆ వెర్షన్ ఎవరికి అవసరం లేకుండా నా బాధ అదే. అసలు నేను యూ సర్టిఫికేట్, ఆయన ఏ సర్టిఫికేట్, అందుకే యూ బై. నేను అదే అడుగుతున్నానండి, నెగిటివ్ అనేది ఈజీగా ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది, మైండ్లోకి అదే వెళ్తుంది కాబట్టి. సో స్టార్టింగ్ మీ కామెంట్స్లో కూడా అంత ఎక్కువ రావడానికి ఇప్పుడు ఆడియన్స్ ఐ ఫీల్ ఎవరైతే ఈ ఫ్యూ కామెంట్స్ చేసినారో స్ట్రైట్గా నేను ఒకటే క్వశ్చన్, అది ఏంటంటే ఓకే ఇది ప్రాబ్లం అని మనం ఫీల్ అవుతున్నాం డెఫినెట్గా. ఇప్పుడు మనము ఇది తాగకూడదు అని పెడితే ఆపేస్తారా? నేను అంటుంది ఏంటంటే తాగమని కూడా చెప్పట్లేదు. నేనేమంటానంటే ఒక పాయింట్ దీనివల్ల చెడు అవుతుందనో లేకపోతే దీనివల్ల మంచి కాదు అని చెప్పాలన్నా కూడా ఇనీషియల్గా మనం ప్రాబ్లమ్ని చూపించాలి. యూ హ్యావ్ టు షో ద ప్రాబ్లమ్. మీరు అది ప్రాబ్లంలో ఫీల్ అవుతున్నారు అని అంటే లెట్స్ సీ హౌ స్టోరీలో ఎలా మనం దాన్ని తీసుకెళ్తున్నాం ఏంటిదని. డెఫినెట్గా ఒక డైలాగ్లో తాకూడదు అంటే ఓకే ఆపేస్తా ఉండదు. ప్రతి సినిమాకి డైలాగ్ ఉంది కదండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమాకి మొత్తం ఉంటుంది. ఈ సినిమా అంటే ఆర్ ఒపీనియన్ ఈజ్ మనము ఎక్కడ డిఫెండ్ చేయట్లేదు, మనం ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు దీన్ని. ఐ ఫీల్ అందరూ అంటారు సినిమా ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అన్నప్పుడు వీ హ్యావ్ టు షో ఇట్ ఫస్ట్. మనం అది చూపిద్దాము. లెట్స్ నాట్ సే దట్ ఇది ప్రాబ్లము, సో దీని ఆపోజిటే సొల్యూషన్ అని కాదు. మా అటెంప్ట్లో మేము వీ హ్యావ్ ట్రై టు షో సర్టెన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూపించాము. లెట్స్ సీ హౌ ఇట్, అంటే డైరెక్టర్ని నమ్మాలి ఫస్ట్ థింగ్. అంటే ఐ ఫీల్ ఈజ్ ద మెజిషియన్. మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ట్రిక్ చేస్తాడు చూడండి అని గెస్సింగ్ గేమ్ కూర్చున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఎంత తోపు ట్రిక్ అయినా కూడా మనకి అది అవ్వదు. సో సరెండర్ టు ద డైరెక్టర్ ఫస్ట్. లెట్స్ సీ ఆయన ఇంప్రెస్ చేస్తాడో లేదో చూద్దాం. ఆయన మ్యాజిక్ ట్రిక్ తోటి ఎండ్కి వచ్చిన తర్వాత లెట్స్ ముందే అజంప్షన్స్ లేకుండా వెళ్తే మొత్తం సినిమా చూసి ఎండ్ లో మీరు ఏదైనా చెప్పండి, విల్ బి హ్యాపీ. అట్లీస్ట్ మేము ఏం ఫీల్ అవుతామంటే మీరు మిడ్ వే ఎక్కడో కథ నుంచి డివియేట్ అయిపోయి వేరే పాయింట్స్ ఆలోచిస్తున్నారు అన్న ఒక డిప్రెసింగ్ ఇది ఉండదు అనమాట మాకు. ఎండ్ వరకు చూడండి, ఎండ్లో మీరు ఏది చెప్తే అది ప్రాబ్లం లేదు మాకు. బట్ టు బి ఆనెస్ట్ మెయిన్ లీడ్ అంటే హీరో ఆల్కహాలిక్ అయి ఉండడం అనేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు. మీరే ట్రైలర్ లో ఫస్టే గుర్తు చేశారు సాగర్ సంగమం అనే మూవీ. సో బట్ దెర్ ఇస్ అన్ ఎమోషన్, దెర్ ఇస్ ఎ పెయిన్ బిహైండ్ దట్ బిహేవియర్ ఆఫ్ ద ప్రొటగనిస్ట్. హీరో అలా తాగుతున్నందుకు ఒక రీజన్, ఒక పెయిన్ ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాంటి జస్టిఫికేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇది ఏదో ఇప్పుడు టైటిల్ మధుర వైన్స్ అని పెట్టామని ఏదో ఇది తాగాలి అట్లా లేదు. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది. అందరిది కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ ఒక స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ. అది జస్టిఫికేషన్ కాదా అనే దానికంటే ఎక్కువ రీజన్ అయితే ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎవరు ఏదో అల్లరి చిల్లరగా ఏదో మాట్లాడడం, ఇప్పుడు తాగుబోతులు అని అంటే చాలా జోక్స్ ఉంటాయి, అవి ఈ సినిమాలో ఉండవు. నేను ముందే చెప్తున్నాను కదా, తాగుబోతులు మీద చాలా పంచులు వేస్తుంటారు, లేకపోతే అలాంటివి ఉండవు ఈ సినిమాలో. ఇందులో తాగుబోతు అనేవాడు ఒక హీరో, ఆడికో ఫిలాసఫీ ఉంటుంది. అది ఏం చెప్తాడు అనేది మనందరికీ రిలేటెడ్గా అనిపించేదే ఉంటుంది. అది ఎంతవరకు తీసుకుంటాం అనేది రేపు 2 గంటల సినిమా చూసాక వాళ్ళు చెప్పాలి. సో హీరోకి కాంట్రాస్ట్ క్యారెక్టరైజేషన్ హీరోయిన్ది. అసలు హీరో తాగుతాడంటేనే సినిమానే చూడని అంటుంది. సో ఐ థింక్ అది కాంట్రాస్ట్నెస్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తారా? అదే అండి, ఒక్క మాటలో చెప్పేశాను. ఒక్క మాటలో చెప్పేశాను. హీరోయిన్ ఆ క్యారెక్టర్ సాగర్ సినిమా చూడడానికి కూడా యాక్సెస్ లేదు అమ్మాయికి, ఇంట్రెస్ట్ లేదు, భయం. అలాంటిది అసలు వైన్స్ అనే టాపిక్లో ఆ క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, అదే ఇంట్రెస్టింగ్. అది అజయ్కి అమ్మాయికి ఉన్న సీన్లు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటాయి, మ్యాజికల్గా ఉంటాయి. అంటే మీకు ఒక ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది.
సో సమోహిత్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ జై కిషోర్ గారు, అఫ్ కోర్స్ మీరంటే కలిసి వర్క్ చేశారు, బట్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి హౌ క్లియర్ హీఈస్ ఆన్ సెట్స్, ఎంత క్లియర్గా మీకు ఒక సీన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఎలా మీ నుంచి ఇన్పుట్ తీసుకునేవారు? ఇందాకే మీకు దీనికి ఆన్సర్ చెప్పాను యాక్చువల్లీ. ఎలా అంటే ఇప్పుడు నా ఏజ్ 27. అవును. ఈ క్యారెక్టర్ వచ్చి ఒక 35 ఆ ఏజ్ క్యారెక్టర్. ఆ ఏజ్ చూస్తేనే కదా మనం అది పర్ఫామ్ చేయగలం. చూడలేదు. ఈయన అంత క్లారిటీగా చెప్పాడు కాబట్టి నేను అది పోర్ట్రే చేయగలిగాను. నా ఏజ్ నేను ఏజ్ చెప్పట్లేదు, చూసాడు అని చెప్పి ఆయన ఏజ్ చూశారు కాబట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అలాని కదా ఆయన క్యారెక్టర్, అలా కాదు, ఆయన క్యారెక్టర్ రాశారు కాబట్టి నాకు అలా మార్చారా? అంటే అలా కాదు, బేసిక్ కానీ వచ్చేసింది మాకు రావాల్సిన. నేను చాలా బ్లైండ్ గా ఫాలో అయిపోయాను బేసిక్ గా. కానీ అది సొమ్మ చాలా క్యాచీగా ఏదైనా చెప్తే వెంటనే పట్టుకుంటాడు ఆ విషయం. లేదు, ఆ క్యారెక్టర్ కి నాకు ఫుల్ సపోర్ట్ అయితే మాత్రం జై కిషోర్ అన్నయ్య ఫుల్. అంటే ఫస్ట్ డే అయితే నేను దాదాపు 20-25 టేక్స్ చేశాను ఫస్ట్ డే. ఆయనకి ఏం కావాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఓకే, సినిమాకి మొత్తం చేయాల్సిన టేక్లో నారో చేసి ఆల్మోస్ట్ అంటే వద్దు నేను చేయలేకపోతున్నానని ఫీల్ అయ్యాను ఫస్ట్ డే అయితే. లేదు, ఆయన చెప్పారనమాట, లైక్ ఇలా ఉండాలి, నువ్వు ఫీల్ అవ్వు, లైక్ ఈ క్యారెక్టర్లో ఫీల్ అవ్వు అంటే. చాలా ఎమోషనల్ సీన్ ఫస్ట్ డే. ఆఫ్టర్నూన్కి ఓకే, మార్నింగ్ అప్పటి నుంచి అన్ని చాలా వన్స్ కనెక్ట్ అయిన తర్వాత, రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆనందరావే ఆయన డైరెక్టరే అలా అయిపోయింది. బేసిక్గా హిజ్ హౌ క్లియర్ ఈజ్ హీ అని అడిగారు కదా మీరు. హీస్ వెరీ క్లియర్ అనమాట. సమోహిత్కి లేని ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటిది అని అంటే, ఆయన క్లియర్గా మనకు ఒకటి చెప్పినప్పుడు మనం అది పక్కన పెట్టి ఇంకేదైనా ట్రై చేసాం అనుకోండి, అక్కడ డిఫికల్ట్ అయిపోతుంది అన్నమాట. వచ్చిన రోజంతా డైరెక్టర్ అదే అది లంచ్ టైంకి క్లారిటీ వచ్చింది, ఫాలో అయిపోయాను. ఆ రోజు చూసాక మాత్రం ఇంకా కష్టం అనుకున్నాను. ఫస్ట్ నాకే అనిపించింది లేదు, ఇంత ఏజ్ ఇంత వెయిట్ రోల్ నేను పోర్ట్రే చేయలేనేమో అనే ఫీల్ అయ్యాను. కానీ మధ్యాహ్నానికి ఇమాజినేషన్ లో కూడా ఎప్పుడు ఊహించి ఉన్నాడు చేస్తానని. నేను కూడా అసలు ఇప్పుడు చూసుకుంటే ఎవరు రైడు అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ లో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ఆ తర్వాత ఇబ్బంది పడలేదు. బట్ నిజంగా వీళ్ళందరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపిస్తుంది, అండ్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్స్ లో. అండ్ అఫ్ కోర్స్ ఆల్కహాలిక్ గా జీవించేశారు మీరు. జీవించడానికి ఏమైనా ఆన్సెట్స్ కూడా? ఆన్సెట్స్ ఏముండదు, అంత ఆఫ్సెట్ ఎక్స్పీరియన్స్ అంతే. అలా అని మరి నేను తాగుతాను అని కాదు, అంతే డెఫినెట్ గా. అది దాని అర్థం నేను తాగుతున్నాను కాదు, లైక్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, సిట్టింగ్లో అది అవ్వనివ్వండి, చూసినప్పుడుగా ఏదైతే ఉంటుందో అదంతా వచ్చింది. సో ఆల్కహాలిక్గా అంటే ఎలాంటి ఆన్సెట్ ఆఫ్సెట్ అని అడిగారు కదా. సో బేసిక్గా ఏంటంటే ఆ వరల్డ్ ఇట్స్ అ న్యూ వరల్డ్ డెఫినెట్గా. వీ హ్యావ్ సీన్ చాలామందిని చూసుంటాము తాగిన వాళ్ళని కానీ అది కానీ. కాకపోతే డెఫినెట్గా డైరెక్టర్స్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆ హోల్ ప్రాసెస్లో. అంటే ఎంత కావాలి ఎంత వద్దు, ఎందుకంటే అదే చెప్తున్నాను, దెర్ ఆర్ మనకు స్టేజెస్ ఉంటాయి అనమాట. ఓవర్గా వెళ్ళిపోవచ్చు, రియలిస్టిక్గా ఉండొచ్చు, అసలు చేస్తున్నాడా లేదా ఇది యాక్టింగ్ క్లియర్గా అని కనిపించేలాగా. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా అన్న ఎలాంటి అంటే ఈవెన్ దో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా హీ వాంట్స్ దట్ గ్రౌండెడ్ యాక్టింగ్ కావాలన్నమాట ఆయనకి. సో నాకు బాగా సింక్ అయిపోయాడు అన్న. నాకు కూడా ఓవర్గా చేయడం కానీ అదంతా నచ్చదు. సో చేస్తున్నంతసేపు ఎక్కడన్నా చిన్నగా మనకి ఫైన్ ట్యూన్ చేయాలి అన్నప్పుడు హీ యూస్ టు అడ్వైస్ ఇచ్చి ఇది చిన్న చిన్న సజెషన్స్. యాక్చువల్గా వర్క్షాప్స్ చేసాము, సో అవంతా కూడా హెల్ప్ అవ్వడం వల్ల ఈజీ అయిపోయింది హోల్ ప్రాసెస్. అబ్బా అసలు వద్దండి, నా టఫెస్ట్ టాస్క్ ఆఫ్ ఎనీ ఇంటర్వ్యూ డైలాగ్ నేను రాశానండి. లేదు లేదు, అంటే ఎస్కేపింగ్ కాదు, బేసిక్గా ఏంటంటే
అందుకే మనం మూవీ తీసాం కాబట్టి ఏదున్నా కూడా సో సన్నీ నవీన్ డైలాగ్ చూడాలి అంటే మీరు థియేటర్ టికెట్ పెట్టుకుని వెళ్ళి చూడాల్సిందే. అది డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డైలాగ్స్ ఎక్కడ కూడా మీరు ఎక్కడో విన్నట్లుగానే ఉండదు ఈ సినిమాలో. అవును చాలా న్యాచురల్ గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. డే టు డే లైఫ్ లో ఎలా మాట్లాడుకుంటూ డైలాగ్ వెర్షన్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. దానికి చెప్పడం కానీ వాళ్ళ డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఏదైనా సరే డైలాగ్స్ ఎక్కడ మీకు విన్నట్లు ఉండదు. ఈ డైలాగ్ ఎలా ఉంటుందా అనేవి ఉంటాయి. అని నేను రాశానని చెప్పడం కాదు కానీ అది లేదు అఫ్ కోర్స్ అది క్లియర్ గా తెలుస్తుంది. అందుకే చాలా రిలేటబుల్ గా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత థియేటర్స్లో సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద గగనం అయిపోతుంది. పెద్ద సినిమాలకే ఒక ఛాలెంజింగ్గా ఉంది జనాల్ని థియేటర్కి రప్పించడానికి. అఫ్ కోర్స్ చాలా సినిమాలు సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. బట్ మధురా వైన్స్ ఓటీటీకి వస్తుందేమో అనుకుంటున్న టైంలో థియేటర్ రిలీజ్ అనేది నిజంగా చాలా పెద్ద టాస్క్. ఎలా సాధించారు దీన్ని? ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్? ఇది నేను థియేటర్ని బేస్ చేసుకునే తీసింది. అంటే ఏ డైరెక్టర్ అయినా సరే డెబ్యూ డైరెక్టర్ ఆ సినిమా థియేటర్లో చూడాలని అనుకుంటాడు. అది ఏమని తర్వాత వచ్చిన ఆడియన్స్ ఏం చెప్తారు వర్త కాదా ఆన్సర్ అనేది. కానీ థియేటర్లో సినిమా చూసుకుంటే అది. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఓటీటీకి ఇచ్చేద్దాం అని చెప్పి మేము ఇదైపోయాం. కానీ ఇందులో మాత్రం రాజేష్ ప్రొడ్యూసర్ తాలూకా ఇది ఎక్కువ ఉంది. మనం థియేటర్ కోసమే తీసాము, థియేటర్లో చూస్తేనే అది బాగుంటుందని మనోడు బట్టి దాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చి నా క్రెడిట్ మాత్రం ప్రొడ్యూసర్దే. ఎందుకంటే ఈ టైంలో ఎంత రిస్క్ చేస్తే ఎవరు చెయ్యరు. ఎందుకు సేఫ్గా ఓటీటీకో దానికి చూసుకుంటే అందులో చిన్న ఫిలిం అన్నప్పుడు ఇంకా అసలు చాలా కష్టము. ముందే ప్రాఫిట్ లో ఉండొచ్చు కదా అనే ఆశ ఫైనల్ ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఫైనాన్షియల్ మ్యాటర్ డబ్బులు దీని గురించి బిజినెస్ పరంగా వెళ్ళిపోద్ది. మనం ఎంత ప్యాషన్గా సినిమా చేసినా సరే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేయాలి లేదా. కానీ అతను థియేటర్లో వేయాలి సినిమా ఆన్సర్. ఇప్పటికైనా సరే నేను ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది సినిమా. ఇదంతా కూడా అతను క్రెడిట్. యా యుఎస్ లో కూడా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అనేది మీరు ఆల్రెడీ ఇక్కడే పెద్ద సక్సెస్ సాధించేసినట్టే. సో ఇంకా ఆడియన్స్ సో ఆల్రెడీ మీరు థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడంలోనే సక్సెస్ అయిపోయారు. ఇంకా ఐ థింక్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి వర్డిక్ట్ ఇవ్వడం ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మ్యూజిక్. ఆల్రెడీ రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. కార్తిక్ గారు అండ్ జై క్రిష్, కార్తిక్ రాజేష్. యా సో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే అనేది యాక్చువల్లీ ఫస్ట్ మేము అందరం 15 Days of Love టీమ్ అందరం స్టార్ట్ చేసాం. జైఫాని కృష్ణ దానికి మ్యూజిక్ 15 Days of Love. తర్వాత మనోడు సినిమా ఏదో కమిట్ అయ్యాడని చెప్పేసి దీనికి కొంచెం లేట్ అయిపోతుంది. బేసిక్గా నాకు ఎక్కడ లేట్ అయితే నచ్చదు, కానీ సినిమా లేట్ అయ్యింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుతున్నాను. ఆ దీనిలో ఆ కార్తిక్ రోడరేజ్ పర్సన్ తీసుకుని వచ్చేసాం. ఇంకా ఉన్నాయి రిలేట్ అవ్వడం చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందుకు ఇద్దరిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ జైఫాని కృష్ణతోనే వెళ్ళాలన్నదే మెయిన్. మందుబాబుల సాంగ్ ఏమి అలాంటి మామూలుగా దొరికిందే ఛాన్స్ అని కొంచెం అలాంటి సాంగ్ కూడా ఉండాలనుకుంటారు కదా. ఇప్పటికే చాలా మంది ప్రమోట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దానిపైన అలాంటి సాంగ్స్ పెట్టి లేదు అలాంటి బేసిక్గా ఆ కాన్సెప్టే లేదు, స్కోప్ లేదు. ఓకే స్కోప్ ఉంది కానీ మనకి అది ఈ కథకి అది కరెక్ట్ కాదు. స్టోరీస్ ఉంది కానీ తను తీసుకోలేదు. అంటే అలా చెప్పాలనుకోలేదు కథని. ఓకే ఓకే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ట్రూ టు ద సబ్జెక్ట్ వెళ్ళారు మీరు అనేది. బట్ వెరీ హ్యాపీ టు 2 hours 6 minutes లెంత్లో ఓకే 2 hours కంటెంటే చూస్తారు. 6 minutes 7 minutes ఉంటాయి పాటలు సాంగ్స్. 2 hours ఖచ్చితంగా కంటెంట్ చూడాల్సిందే. ఇంకా లేదు మధ్యలో ఏదో బోర్ కొడితే లేచి వెళ్ళిపోతారు, అది పక్కన పెడితే 2 hours ఖచ్చితంగా కంటెంటే చూస్తారు. అనవసరమైన సీన్లు రావు, అనవసరంగా ఎవడు మాట్లాడు, స్ట్రాంగ్గా ఉంటుంది సినిమా. ఈ కమర్షియల్ దీంట్లో పాటలు ఉంటాయి ఉన్నవని నేను అన్నగానే అవి కూడా సిచ్యువేషన్ దానికి ఎక్కువ లెంత్ ఉండదు అనమాట. పాటలు లేవని ఫీలింగ్ మీకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మ్యూజికల్గానే వెళ్తూ ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ సినిమాకి. ఓకే వావ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ ముగ్గురికే కాదు ఈ సినిమా ద్వారా ఎంతోమంది న్యూ టాలెంట్ పరిచయం అవుతున్నారు మీ ముగ్గురితో పాటు, కాబట్టి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో న్యూ టాలెంట్ అనగానే ఆ ప్యాషన్ అంతా కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం మాకుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.